హాయ్ హలో అండి, వెల్కమ్ టు క్రియేట్ నేచర్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ అంటే 250 ml వాటర్ని మరగనివ్వాలి. అవి మరిగేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జొన్న పిండిని వేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్ని ఈ పిండిలోకి వేసుకొని స్పూన్ తోటి నిదానంగా కలుపుకోవాలి. చేతి పెడితే కాలుతుంది కాబట్టి స్పూన్ తోటి ఇలా నిదానంగా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి, ప్రెస్ చేస్తూ. ఇలా మొత్తం కలుపుకొని లోపలికి ప్రెస్ చేసి వేడి అనేది తగ్గకుండా లోపలికి ఇలా ప్రెస్ చేసుకోవాలి. మనము రొట్టెకు ఎంత అవసరమో పిండి తీసుకొని కొంచెం కొంచెం వేడి వాటర్ వేస్తూ ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ఇలా వేడి వాటర్ వేసి చేయడం వల్ల రాని వాళ్ళకు కూడా ఈజీగా అనేది వస్తుందండి. కొందరు పిండి కూడా మొత్తం ఒకటేసారి కలుపుకుంటారు. రాని వాళ్ళకి ఇలా కొంచెం కొంచెం కలుపుకొని చేయడం వల్ల జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకొని కింద పిండి పొడి పిండి వేసుకొని సైడ్స్కి ఇలా ప్రెస్ చేస్తూ తిప్పుతూ కొట్టుకోవాలి. ఇప్పుడు జొన్న రొట్టెను రైట్ హ్యాండ్తో కొడుతూ లెఫ్ట్ హ్యాండ్తో తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సైడ్స్ అనేది క్రాక్స్ రాకుండా రౌండ్గా అనేది వస్తుంది. ఇలా వచ్చిన దానిని మనం కొంచెం పైనకి తీసి ఇలా చేతిలో వేసుకొని వేడి వేడి పెన్నం పైనకి వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత కొన్ని వాటర్ని చిలకరించుకోవాలి. ఇలా చిలకరించిన తర్వాత ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు మంచిగా కాల్చుకున్నామంటే జొన్న రొట్టె అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇది రోజంతా ఇలానే ఉన్న మెత్తగా ఉంటుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి. కొంచెం వాటర్ అనేది వేడిగా చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.